హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వాక్కాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వాక్కాయల్ని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా మధ్యలో గింజల్ని తీసేయాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా మెంతులు, ఎండుమిరపకాయలు, మనం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వాక్కాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమం మంచిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దాన్ని అయితే బాగా మిక్సీ చేసుకోవాలి. వాక్కాయలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాక్కాయ ముక్కలు చల్లారిన తర్వాత ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. హాఫ్ వేసుకొని తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి వేసుకొని గ్రైండ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకుంటే వాక్కాయ పచ్చడి రెడీ. రైస్లోకి, టిఫిన్స్లోకి